ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బ్రేకింగ్ న్యూస్. గండికోటలో మైనర్ బాలిక హత్య కేసులో మిస్టరీ వీడటం లేదు. బాలికను చంపింది ఎవరన్నది తేల్చేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రియుడు లోకేష్ హత్య చేశాడనే అనుమానాలు మొదట వచ్చినప్పటికీ ఈ నేరంలో అతని పాత్ర లేదని పోలీసులు తేల్చారు. లోకేష్ ఆ ప్రాంతం నుంచి వెళ్లిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లినట్టు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఈ కేసులో వరుసకు అన్నాయే సురీందర్ పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో అతను కూడా మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలు తెలిపాడు. దయచేసి ఇప్పుడు చూస్తున్నాము, చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానీ మెయిన్ ఛానల్స్లో కానీ నా మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. అబ్బాయి లేడు, ఆల్రెడీ పోలీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, కొందరు లేదు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినాడు, ఎక్కడున్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఇంట్లోనే ఉన్నాను, ఫ్యామిలీతోనే ఉన్నాను, ఈడే ఉన్నాను, ఎక్కడ కూడా లేను, ఇంట్లోనే ఉన్నాను. పోలీస్ వారు కానీ ఏదైనా వస్తే నేను వాళ్ళకి పూర్తి సహకరిస్తాను. నా మీద ఏదైనా డౌట్ ఉందంటే నేను వాళ్ళకి పూర్తిగా సహకరిస్తాను. వాళ్ళకి ఏదైనా ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే తీసుకొని రండి, అది నేనా కాదని ప్రూవ్ చేయండి. నేనే చేశానంటే మాత్రం మీరు ఏ శిక్ష చేసినా కూడా దేనికి నేను కట్టుబడి ఉంటాను. సో అలాగే ఇంకొకరు ఏమంటున్నారంటే ఇది పరువు హత్య కిందకి చేశారు అని చెప్తున్నారు. నేను అంత నీచునైతే కాదు, ఎందుకంటే నాకు ఓన్ సిస్టర్ ఉంది, ఆమె పేరు శిరీష. ఈ అమ్మాయి నా ఓన్ సిస్టర్ అన్న. ఈ అమ్మాయి కూడా లవ్ మ్యారేజే. మా నాన్న చాలా పరువుగా బతుకుతున్నారు, మా ఫ్యామిలీ నలుగురు అన్నదమ్ముల చాలా పరువుగా బతుకుతున్నాం ఊర్లో, మాకు ఏం మచ్చలేదు ఊర్లో. సో కాబట్టి మేము తల్లిదండ్రులకు మంచి నేమ్ తేవాలనేసి ఉద్దేశంతోనే ఉంటాం. ఎప్పుడు కూడా ఇంకొకటి చేసి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవాలనేసి ఉన్నాము. ఈ అమ్మాయి ఇప్పుడు పరువు హత్య కింద ఏదైనా నా ఓన్ సిస్టర్ పోయినప్పుడు నేను ఏమైనా హత్య చేయాలి కదన్నా, ఆ ఉద్దేశం ఉంటే ఇంటికి ఎందుకు తెస్తా అన్న, ఇంటికి తెచ్చి ఇప్పుడు మా ఇంట్లోనే ఈ అమ్మాయికి డాక్టర్ కూడా అన్నారా, హ్యాపీగా ఉంది. సో ఇవి రూమర్స్ అనేది మీరు ఫేక్ గా స్ప్రెడ్ చేయొద్దు దయచేసి. మాకు న్యాయం చేయండి కానీ ఆ అన్యాయంగా మమ్మల్ని మాత్రం లేనిపోని కేసులో ఇరికించి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. చాలా ఇబ్బందులు గండికోటలో మైనర్ బాలిక హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే నిన్న పోలీసులు ఒక ఎండ్కి వస్తారు అన్నట్టు వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఏది కూడా వార్త అందని పరిస్థితి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం గత 3 రోజులుగా గండికోటలో బాలిక హత్య కేసు మాత్రం మిస్టరీ ఇవ్వటంలే. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలు సేకరించడం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరైతే మొదట అనుమాతులుగా భావించారో బాలిక ప్రియుడు లోకేష్, అంటే దానికి సంబంధించి కూడా ఎక్కడ ఆధారాలు అతను లభించలేదు, అతను హత్య చేసినట్లు కానీ అత్యాచారం చేసినట్లు కానీ ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పటికే పోలీసులు ధృవీకరించారు. అయితే దీనికి సంబంధించి మరోవైపు కుటుంబ సభ్యులపైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిని కూడా విచారించే ప్రయత్నం చేశారు. వారందరిపై టెక్నికల్ సాంకేతిక ఆధారాలు సేకరించారు. అయితే వీటిలో మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం తను చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నారు, దీంట్లో మా ప్రమేయం లేదు, మా చెల్లెలు మీద చంపుకునేంత పరిస్థితి లేదని చెప్తున్నారు. అయితే ఇంకెవరు చేశారనే కోణంలో మాత్రం చాలా డీప్ గా విచారణ కొనసాగుతుంది. ఆ మూడో వ్యక్తి ఎవరు అనే కోణంలో మాత్రం ఆ పోలీసులు విచారణ చేపట్టి దానికి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించడం తెలుస్తుంది. అయితే వాళ్ళు ఎవరు అనే అంశంపై మాత్రం గండికోట ముఖద్వారం వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఇప్పటికే సేకరించడం తెలుస్తుంది. దాంట్లో కొందరు వ్యక్తులు మాత్రం అనుమానితులుగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎవరు ఏంటి అనేది సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చిన సమయానికి మాత్రం దానికి సంబంధించి సీసీ రికార్డు అయినట్టు తెలుస్తుంది. వారు కూడా ఒక వెహికల్ వచ్చేట్టు తెలుస్తుంది. వారికి సంబంధించి కూడా వారి కాల్ డేటా ఆధారంగా సేకరిస్తున్నారు. అయితే ఒక 3 వ్యక్తులు వచ్చేట్టుగా మొదటగా భావించినప్పటికీ కూడా ఆ సీసీ ఫుటేజ్ ఒక వెహికల్లో వచ్చారు. అయితే ఆ వెహికల్ ఎవరు, ఎంతమంది వచ్చారు, వీటితో పాటు బాలిక గండికోటలో ఉన్న సమయంలో కూడా కొందరు అనుమానితున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి కొందరు సాధారణ పర్యాటకులు మొబైల్లో కూడా దానికి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించారు. వాళ్ళు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఆ బాలిక చుట్టూ కూడా కొందరు అనుమానితులు ఉన్నారు. వాళ్ళు ఎవరు, అక్కడ సాధారణ వచ్చిన పర్యాటకులా లేదంటే ఉద్దేశపూర్వకంగా వచ్చారా? ఎందుకంటే ఈ బాలిక హత్య కేసులో మాత్రం కొంత ట్విస్ట్ ఉంది. ఘటన జరిగిన రోజు మాత్రం ఉదయం 10 గంటల 49 నిమిషాలకు లోకేష్ ఆ అమ్మాయిని బైక్ పై తీసుకెళ్లి
వెంటనే 1 నిమిషం లోపు మళ్ళీ తిరిగి వచ్చాడు. అంటే లోకేష్ తనకున్న సమాచారం మేరకు బాలిక వాళ్ళ బంధువులు వస్తున్నారంటూ కూడా వచ్చిన సమాచారం వెంటనే అతను వెళ్ళిపోయాడు. అయితే మరికొందరు అక్కడికి వచ్చారు. ఎవరనే కోణంలో మాత్రం ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నిన్న సాయంత్రం దీనికి సంబంధించి పోలీసులు ప్రెస్ మీట్ పెడతామని చెప్పినప్పటికీ కూడా సాంకేతిక ఆధారాల కోసం సేకరించే పనిలో ఉన్నారు. బాలిక హత్య కాబడినటువంటి ప్రదేశంలో మొబైల్ సిగ్నల్స్ ఎవరి ఉన్నాయి అంటే ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులవి ఆ సిగ్నల్స్ 2 ఒకటేనా, ఆ మొబైల్ నెంబర్ అన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. బహుశా దీనికి సంబంధించి కూడా మిస్టరీ ఈ రోజు వీడే అవకాశం ఉంటుంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.